అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. గురుగారు, ఆగస్టు నెలలో కన్య రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉధృతంగా ఉన్నటువంటి వాళ్ళు కాస్త శాంతించారు. కొత్త కన్యారాశి వాళ్ళు కొత్తగా ఉన్న బ్యాచ్లు ఉంటాయి కదా, మాకు ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ అని ఉంటాయి ఎంసెట్ కౌన్సిలింగ్లు. ఆ విధంగా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కొట్టుకు చచ్చేవాళ్ళంతారేమో వీళ్ళు సెట్ అయిపోతున్నారు. ఎందుకని అనుభవం వచ్చిందో 4 ఏళ్ళు కొట్టుకున్నారు. రెండో బ్యాచ్ స్టార్ట్ అయిందనమాట. భార్యాభర్తలు ఒకే ఊర్లో ఉంటారు, వేరే వేరే ఇళ్లలో తీసుకొని అద్దెకుంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, వేరే వేరే గదుల్లో ఉంటారు. ఎవరు నలిగిపోతున్నారు? చంటి పిల్లలు నలిగిపోతున్న బుద్ధి జ్ఞానం కూడా ఉండదు వీళ్ళకి. ఓన్లీ దే నో ఓన్లీ హౌ టు ఫైట్ అంతే. దే డోంట్ నో హౌ టు సర్వ్ ద పూర్ పీపుల్. అండ్ దీనికి కారణం ఎవరు? అటువంటి శుక్రుడు ఇక్కడ, అక్కడేమో చంద్రుడు, రవి, ఈ గ్రహాలు బాగుండలేదు. కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు, ఈ అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళనమాట మెయిన్ పర్సన్స్. చుట్టాలు బాగా వీళ్ళకి చక్కగా పెళ్ళికి పిలిచి భోజనాలు పెడతారు. 15 లక్షలు అంబానీ ఉన్నాడు, 2000 కోట్లు ఖర్చు పెట్టాడు అన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా తినేసి వెళ్ళిపోతారు. రేపొద్దున్న వాళ్ళిద్దరు కొట్టుకొని చచ్చి కోర్టులోకి వెళ్తే ఒక్కటి రాడు సాక్ష్యం చెప్పడం. ఆడ అంబానీ అవని, లేకపోతే ఇంకొక మామూలుడు అవని. సో దిస్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ అనమాట. ఈ కన్యారాశి వాళ్ళకి రాశి ఏ విధంగా ఉందంటే, మీనరాశిలో రాహువు, మరి ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో ఉండడం, శుక్రకేతువులు కన్యారాశిలో ఉండడం జన్మంలో. ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి కర్కాటక రాశి, రవి వచ్చేసరికి సింహరాశి, కుజుడు వచ్చేసరికి మిథున రాశి. అంటే లాస్ట్ ఈ ఆగస్టు నెలాఖరు నుంచి ఈ విధంగా అయినటువంటి గ్రాస్యత ఉంటుంది. కాబట్టి మొదటి భాగం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. వాళ్ళ పిల్లలకి సీట్ల కోసం నేషనల్ స్కూల్స్ కావాలా, 15 సీట్లు ఉన్న చోటే కావాలా, మా ఇంటి పక్కన సీట్లు కావాలా అని చెప్పేసి ట్రై చేస్తారు. స్కూల్ వాళ్ళు ఎందుకంటారు గెట్ అవుట్ అంటారు. అవి ఇంటర్నేషనల్ స్కూల్స్, అవి దే విల్ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి అప్పుడు సైలెంట్ అయిపోతారు. అప్పుడు చెప్పిన మాట వినరు. మనం ఎంత చెప్పినా సరే. స్కూల్లో సీట్లు ఇప్పించలేదని పక్కింటి వాళ్ళ మీద, ఎదురింటి వాళ్ళ మీద అలగడం అని అనమాట. ఆ విధంగా కన్యారాశి వాళ్ళ అన్ని విషయాల్లో కూడా ఈ విధమైన ప్రవర్తన ఈ నెలలో ఉంటుందన్నమాట. అది వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. తర్వాత వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళకి ఉద్యోగం రానంతసేపు ఏమో ఉద్యోగం లేదంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమో జీతాలు పెంచలేదంటారు. పోనీ ఏదో చిన్న చితగా ప్రైవేట్ ఉద్యోగస్తులు వాళ్ళు చేసుకున్నారంటే పర్వాలేదు, అడిగారంటే ఆశించారంటే. సాఫ్ట్వేర్ రంగాల్లో లక్షల వాళ్ళు వీళ్ళు కూడా అసలు ఉద్యోగం. కొంతమంది అయితే కన్యారాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో 3 సంవత్సరాల నుంచి ఉద్యోగంకి అప్లై చేస్తున్నాను అంటారు. అప్లై చేసేది లేదు, ఆ ఉద్యోగం వచ్చేది లేదు. ఈ విధంగానే వీళ్ళు ఈ లోపల ముసలాళ్ళు అయిపోయారనమాట. కాబట్టి ఈ బ్యాచీలు ఎవరైతే మిగిలిపోయారో ఉద్యోగం రాని బ్యాచీలు వాళ్ళందరికీ ఇప్పుడు గురుగ్రహం అనుకూలత వచ్చేస్తుంది, జాబులు కూడా వచ్చేస్తాయి. అలాగే ఈ కొట్లాట్లు ఆగమనమాట భార్యాభర్తల మధ్య. సప్తమ రాహు ఉన్నాడు కదా, వీళ్ళతో పాటు ఎక్స్టెన్షన్ ఏంటంటే జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాములతో కూడా ఫైటింగ్లు. అయితే వీళ్ళకి ఒక ఇది ఉంది, చాలా స్వీట్గా మాట్లాడతారు ఈ కన్యారాశి వాళ్ళు. కాబట్టి శత్రువులు మిత్రులు అయిపోతారనమాట. మెస్మరైజ్ చేసి పడేస్తారు అవతలాలని. అలాగే ఈ లాభంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఏం చేస్తారంటే చక్కగా బిజినెస్లు బాగా చేస్తారు ఆగస్టు 22 తర్వాత. బిజినెస్ల్లో కిరాణా వ్యాపారాలు, డిమార్ట్లు, తర్వాత పుస్తకాల షాపులు, ఈ హోటల్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఈ బిజినెస్లు బాగుంటాయి. మరి ఫోన్లు రిపేర్ చేసేవాళ్ళు, సిమ్ కార్డులు, టెలికామ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అవి బాగుండవు అన్నమాట. అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటిది వస్తాయి. ఈ యొక్క రాశిలో దొంగలు ఉంటారు. మరి జాతకాలు చెప్పేటప్పుడు దొంగలకు కూడా ఉండాలి కదా. నాకు తెలిసిన ఒక శిష్యురాలు మరి దొంగని ప్రేమించిందంట. ఎందుకమ్మా అని ఎస్ఐ గారు ఫోన్ చేసినప్పటికీ అడిగినప్పటికీ కూడా నేను ఆడనే చేసుకుంటానంటుంది. కాబట్టి అటువంటి దొంగలకు కూడా అనుకూలమైనటువంటి సమయం అన్నమాట ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. అండ్ హోటల్ ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి లాభాలు తెగొస్తాయి. అసలు విచిత్రం ఏంటంటే వైన్ షాపులు కనుక పెడితే భస్మం అయిపోతారు వీళ్ళు. ఎక్కడైనా వైన్ షాపుల్లో లాభాలు రావు. సిండికేట్కి ఏమంటే ఒక పెద్ద వాడు సిండికేట్ పెట్టుకున్నాడండి, ఆ సిండికేట్ దగ్గర మనం ఇచ్చేసామండి అంటారు. ఆ సిండికేట్ వాడు అందరూ కలిసి తలకు 5-6 లక్షలు ఇస్తారు, 20 లక్షలు పోగేసి ఇస్తారు కదా. వీడు దొబ్బేస్తాడనమాట. ఆ సిండికేట్ వాడు బాగానే ఉంటాడు. అంటే మీడియేటర్ మాటలను నమ్మి ఈ కన్యారాశి వాళ్ళు ఇవ్వకూడదు. రైతుల దగ్గరికి వద్దాం. రైతులు
పంటలు పండిస్తారు. రాహు పొజిషన్ బాగుండలేదు కాబట్టి వీళ్ళకి అనేకమైనటువంటి ఈతి బాధలు వస్తాయి. వర్షాలు పడడం, వర్షాకాలం కదా, మంచి ఆకుమడి అంతా బ్రహ్మాండంగా వేశారంతా ఉంది. అయితే పంట పండించేటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే పక్కింటోడు ఎదురింటోడు రైస్ వేస్తారని వేయకూడదు. కమర్షియల్ క్రాప్స్ జాగ్రత్తగా పండించుకొని అలా వెళ్ళాలన్నమాట. ఈ రైతులు కూడా కమిషన్ ఏజెంట్స్ వీళ్ళని తినేస్తారు. వీళ్ళు పండిస్తారు కానీ పాపం డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళరు కాబట్టి వీళ్ళకి అంత అవకాశం లేదు. జ్వరాలకి ఎక్కువ గురవుతారు. ఎందుకంటే చలికాలం కదా, అప్పుడు వాళ్ళకి మోకాల నొప్పులు ఒకటి వచ్చేస్తాయి గ్యారంటీగా, చిన్న వయసుతో అయినా సరే. ఒబిసిటీ వచ్చేస్తారు, తర్వాత గుమ్మం పట్టినంత లావు అయిపోతారు. నెక్స్ట్ రెండోది ఏంటంటే వీళ్ళకి మెయిన్గా చలిగాలి తగిలితే చాలన్నమాట, సిక్ అయిపోతారనమాట. ఈ విధంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఉంది. మరి కన్యారాశి విద్యార్థులు ఉన్నారు, ఫారిన్ అంటారు, ఎంఎస్ మాస్టర్స్. ఎవరినంటే మాస్టర్స్ ఇక్కడ చదవడాడు కాబట్టి అటువంటి వాళ్ళకి మాస్టర్స్ డిగ్రీకి వాళ్ళు ఫారిన్ యూనివర్సిటీస్ పిలుస్తారు. ఫారిన్లో వాళ్ళు కోరుకున్న డబ్బులు కడుతున్నాంగా, ఫారిన్ కోరుకున్న చోట్ల వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వీసా స్టాంపింగ్ ఇవన్నీ కూడా ఈజీగా అయిపోవడం అనేది జరుగుతుంది. అండ్ విస్తృతమైన ఫ్రెండ్షిప్లు అనమాట వీళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళు మామూలుగా ఉండవు ఫ్రెండ్షిప్స్, అందరితో ఫ్రెండ్షిప్, ఫుల్ ఫ్రెండ్షిప్ అనమాట. మరి పనికొచ్చే వాళ్ళతో చేయరు వీళ్ళు. పనికిరాని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం దెబ్బ వాళ్ళే కదా, లాస్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే ఉక్రోషాలు, మళ్ళీ వాళ్ళు చేసిన తప్పు కనుక మనం ఎవరన్నా కనుక చెప్పినట్లయితే వాళ్ళకి వెంటనే కోపం రావడం, ఇలా ఏదేదో. ఈ కన్యారాశి వాళ్ళు కొంచెం బుద్ధి బలం ఎక్కువ కానీ స్థిరత్వం తక్కువ. స్థిరత్వాన్ని కనుక తెచ్చుకున్నట్లయితే వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవుతారు. పౌల్ట్రీ ఫార్మ్స్, హ్యాచరీస్, కోళ్ళ ఫారాలు, కోళ్ళ మేతల తయారీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ పొలాలు కొనేస్తారు బాగా ఈ కన్యారాశి వాళ్ళు. లంచాలు బాగా తీసేసుకుంటారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా వాళ్ళు పాపం రీజనబుల్గా ఉంటుంది. సో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా వాళ్ళు అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదనపు ఆదాయాలు అంటే లంచాలని కాదు, రకరకాల బిజినెస్లు చేసుకోవడం, ఈ ఉద్యోగాలు చేసుకుంటూ ఇలా అన్నమాట. తర్వాత ఈ యూట్యూబర్స్ ఉన్నారు కదా ఈ కన్యారాశి వాళ్ళు. యూట్యూబర్స్ వాళ్ళకి కొన్ని సక్సెస్లు వస్తాయి, అదేవిధంగా ఛానల్ గ్రోత్ అవుతూ ఉంటాయి. అండ్ డబ్బు ఏదో వచ్చేస్తుందని జనాలు అందరూ యూట్యూబుల మీద పడ్డారనమాట. యూట్యూబుల్లో పెట్టుకుని కన్యారాశి వాళ్ళు 2 లక్షలు 4 లక్షలు లాస్ అయిపోయిన వాళ్ళు కూడా లాస్ట్ మంత్ వరకు ఉన్నారు పాపం. ఇప్పుడు కొంచెం వాళ్ళు పికప్ అవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే సినిమా హీరోలు, ఇక వీళ్ళకి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. మెయిన్గా గుడులు కట్టినటువంటి వాళ్ళు, పీఠాలు పెట్టినటువంటి వాళ్ళు. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు చెప్తారు, దొంగ పీఠాలు పెట్టి హిందువులు కొన్ని కోట్లు నొక్కేస్తున్నారు. అయినా సరే ప్రజల్లో సిగ్గుశారాలు లేవు. వీళ్ళు ఏంటంటే దొంగ పీఠాలకి అసలు పీఠం అంటే ఏంటి? శంకరాచార్యులు వారు పెట్టింది దక్షిణాంలో శృంగేరి లాంటి దాన్ని పీఠం అనాలి. ఇంటికి ఒక పీఠం, ఇంటికి ఒక గుడి అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామి గుడి, బెజవాడ కనకదుర్గమ్మ గుడి లాంటి. ఇంటికి ఒక గుడి ఏం అవసరం అంటే బిజినెస్ అన్నామనుకో, హౌ కమ్ యూ టెల్ దట్ టెంపుల్ బిజినెస్ అంటారు. అదంతా కూడా బిజినెస్లే అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ కన్యారాశి వాళ్ళు అంతా టెంపుల్స్ కడతారు, పీఠాలు పెడతారు, పెద్ద పెద్ద మంత్రగాళ్ళు అయిపోతారు అనమాట. అందరూ ప్రాబ్లమ్స్ అంతా గురువులు అయిపోతారు అనమాట. కాబట్టి ఎందుకంటే గురుడు భాగ్యస్థితిలో ఉన్నాడు. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ విత్ ప్రూఫ్, విత్ బేస్. అందులో గురుడు 9వ ఇంట్లో ఉంటే అంత గురువులు అయిపోతారనమాట వీళ్ళు. శంకరాచార్య పోతాడు ఇక, అసలు ఒరిజినల్ గురువులు పోతారనమాట. అండ్ ఎందుకంటే రాహు అక్కడ స్థానంలో మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా కన్యారాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. ఆర్థికంగా కానీ మరి వృత్తిపరంగా చాలా సక్సెస్ఫుల్గా బాగుందనుకున్నాం కదా. వీళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అంటారా? ఉండాలి. పరిహారాలు లేకపోతే వీళ్ళని ఏంటంటే పచ్చడి అయిపోతారు. ఇల్లులు కొన్నారు, ఈఎంఐలు కట్టకపోతే బ్యాంక్ కూడా వచ్చి ఇల్లు లాక్కెళ్ళిపోతాడు. తర్వాత బాసుల మీద అలుగుతున్నారు, తోలు తీసేస్తాడు బాసు. గర్ల్ ఫ్రెండ్స్ మీద అలుగుతున్నారు, వాళ్ళ దగ్గర కూడా రానివ్వదు. కాబట్టి కోపం పోవడం కోసం
ఈ కన్యా రాశి వాళ్ళు ఏం చేయాలంటే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేదవాళ్ళకి పేద బ్రాహ్మణులకి, పేదవాళ్ళకు కూడా ఇవ్వచ్చు, బ్రాహ్మణులకి గుళ్ళో కానీ గుడి బయట కానీ ఇంట్లో కానీ దానం చేసుకోవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు చేసుకోవచ్చు. అలాగే చక్కగా మినప్పిండితో సున్నుండలు తయారు చేసి అక్కడ పేదవాళ్ళందరికీ కూడా ఒక క్యాన్ దానం చేస్తే ఏమవుతుంది చేయొచ్చు. అలాగే ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. అండ్ బగలాముఖి అమ్మవారు ఆ దేవస్థానం మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అక్కడికి కంపల్సరీ వెళ్ళాల్సిందే వీళ్ళంతా. కానీ ఏదో దగ్గరగా ఉందని చెప్పేసి కొన్ని టెంపుల్స్ సెలెక్ట్ చేసేసుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఏదో ఆ టెంపుల్లో కూడా ఏదో ఎక్స్కర్షన్కి వెళ్తున్నట్టున్నారనమాట. కాబట్టి అంత దూరం వెళ్ళలేరు. కాబట్టి చక్కగా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళు ఇంట్లో వీళ్ళు జరిపించుకోవాలి. ఈ విధంగా చేసుకొని తర్వాత కంపల్సరీ రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలి. అది ఎంతసేపు పడుతుందో పావు గంట చేసేస్తారు. అలా మొత్తం 30 రోజులు చేయాలి. వాకింగ్ అని చేస్తారు కదా, ఈ రావి చెట్టు చుట్టూ చేస్తే సరిపోతుందన్నమాట. అలాగే ఆ యొక్క పరమేశ్వరుడి పైన చక్కగా మనకి నీళ్లు పోసి చేయాలా. ఇన్ని బొగ్గులు తీసుకెళ్ళి ప్రవహించేటటువంటి నదిలో వేయాలన్నమాట. ఈ విధంగా కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఆగస్టు నెలలో కన్యరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.